తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చైర్పర్సన్ కు టీడీపీ సభ్యుల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. నేపథ్యంలో ఎజెండాలోని అంశాలను ఆమోదిస్తూ ప్రకటించి చైర్పర్సన్ పోడియం దిగిపోయారు. దీంతో టీడీపీ సభ్యులు డీసెంట్ నోటీస్ ఇచ్చారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం ముందు సజావుగా సాగిన 33 అంశాల వద్ద చైర్పర్సన్ కు టీడీపీ సభ్యుల మధ్య పరస్పర వాగ్వాదం జరిగింది. మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం అంశంలో 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి 33 అంశాల్లోని మహిళా అడ్వకేట్ హరిదాసు నల్లిని పేరును సూచించగా టీడీపీ సభ్యులు పసుపులేటి త్రిమూర్తి అభ్యంతరం లేవనెత్తారు. ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించిందని ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని పసుపులేటి త్రిమూర్తి కోరారు. అయితే ఒక మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచనతో హరిదాసు నల్లిని ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించడంతో టీడీపీ సభ్యులు చైర్పర్సన్ మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. దీంతో ఎజెండాలోని అంశాలని ఆమోదిస్తూ పోడియం నుంచి చైర్పర్సన్ వెళ్లిపోయింది. దీంతో టీడీపీ సభ్యులు పసుపులేటి త్రిమూర్తి, అన్నం పిన్నారావు, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, దేశు యుగంధర్, మహిళా కౌన్సిలర్లు కమిషనర్ బండి శేషన్నని కలిసి మాట్లాడారు. తదనంతరం చైర్పర్సన్ తాడిబోయిన రాధికకు డీసెంట్ నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని 39 అంశాల్లో ఒక అంశం మినహా మిగతా అన్ని అంశాలు ఆమోదించినట్లు ప్రకటించారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 39 అంశాలు పెట్టడం జరిగింది. అది వచ్చేసి 3వ అంశం వచ్చేసి సింగిల్ టెండర్ వేయటాన అది అబ్జెక్షన్ పెట్టారు కాబట్టి సభ్యులు అది క్యాన్సిల్ చేస్తున్నాం. అలానే 33వ అంశం వచ్చేసి స్టాండింగ్ కౌన్సిల్ అనేది ఒక మహిళగా ఇవాళ అన్ని రంగాల్లో ముందు ఇస్తున్నారు కాబట్టి మహిళగా మేము హరిదాసు నల్లిని గారికి ఇవ్వటం జరిగింది. మెజార్టీ సభ్యులు ఉంటానా మేము ఆమోదించాము. అలానే టీడీపీ సభ్యులు అబ్జెక్షన్ చేశారు. ఒక నెల వాయిదా వేయమని అడగటం జరిగింది. అందువల్ల మేము ఆమోదించాము. దాని మీద టీడీపీ సభ్యులు వచ్చేసి డీసెంట్ లెటర్ ఇవ్వటం జరిగింది. మేము మొత్తం కలిసి ఆమోదించాము. ఈ పద్యంలో టీడీపీ కౌన్సిల్ సభ్యులు పసుపులేటి త్రిమూర్తి, అన్నం పిన్నారావు, దేశు యుగంధర్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు మున్సిపల్ సాధారణ సమావేశంలో చోటు చేసుకున్న సంఘటన పట్ల తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. 33 అంశంలో స్టాండింగ్ కౌన్సిల్ ఎంపిక విషయంలో కూటమి ప్రభుత్వం సంబంధించిన విషయంగా చెప్తూ తమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్లతో సంప్రదించిన మీదట స్టాండింగ్ కౌన్సిల్ ఎంపిక జరిపారని, ఇందుకు సంబంధించిన సమావేశాన్ని వాయిదా కోరినా వాయిదా వేయకుండా ఆమోదించామంటూ ప్రకటించడం విరుద్ధమంటూ వారు పేర్కొన్నారు. దీనిపై డీసెంట్ నోటీస్ ఇచ్చినట్లు తెలియజేశారు. మన మున్సిపాలిటీకి స్టాండింగ్ కౌన్సిల్ కొత్తగా నియమించుకోవడం కోసం అది అంశం పెట్టడం జరిగింది. అయితే దీంట్లో మా తెలుగుదేశం పార్టీ సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ సభ్యులు, జనసేన పార్టీ సభ్యులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టి ఉన్నారు. ముఖ్యంగా మా కూటమి తరపు నుంచి 2 అభ్యర్థులు టీడీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి 2 అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. ఇది మాకు కొంచెం సందిగ్ధంగా మారడంతో దీనికి ఒక క్లారిటీ తీసుకోవడం కోసం మా ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, మరి అలాగే మా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు కానివ్వండి, వీరిరువురి మాట ప్రకారం ఎవరిని ఎన్నుకోవాలని చెప్పి డిస్కషన్ చేయడం కోసం కేవలం మేము నెక్స్ట్ వాయిదా వేస్తే ఆ రోజున ఈ పెద్దలిద్దరిని కనుక్కొని ఎవరిని నియమిస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక వాయిదా అడగడం జరిగింది. దీంట్లో ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. ఆ ఇద్దరిలో ఎవరున్నా సరే మాకు సంతోషమే. కానీ డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా వాళ్ళ దీనికోసం ఉనికిడి కోసం మరి ఈ రోజున చైర్పర్సన్ గారు కానివ్వండి, వైసీపీ సభ్యులు కానివ్వండి దాన్ని ఆమోదించేసామని చెప్పి ఒక పెట్టిన సరిగ్గా సమావేశాన్ని కూడా నిర్వహించక మధ్యలోనే బెల్లికొట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా మంచి సంప్రదాయం కాదు. మేము స్టాండింగ్ కౌన్సిల్గా ఎవరిని నియమించాలని చెప్పి 33వ అంశంలో పొందుపరిస్తే దాన్ని మేము కూటమి నాయకులైన ఎమ్మెల్యే గారైన మనోహర్ గారిని, ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజా గారితో చర్చించి ఎవరిని నియమించాలి, ఎవరిని నియమిస్తే మనకి కూటమి ప్రభుత్వంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే అంశం ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ కౌన్సిల్కి వాయిదా వేయమని మేము చైర్మన్ గారిని అడిగితే
ఆమె ఇది పెద్ద వివాదంలాగా సృష్టించేసి ఏమీ సమాధానం చెప్పకుండా బిల్లు కొట్టేసి వాయిదా వేస్తున్నారో తెలియదు, సమావేశం ముగిసిందని ఏమీ తెలియకుండా. ఇదిలా ఉండగా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యురాలిగా రాజకీయాలకు అతీతంగా తనని ఎన్నుకోవటం సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన వారందరికీ హరిదాసు నళిని కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు హరిదాసు నళిని అండి. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నన్ను మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్గా ఎన్నుకున్నందుకు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి మరియు ఎమ్మెల్సీ గారికి, పార్టీలకు అతీతంగా నన్ను ఎన్నుకున్నందుకు మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారికి, కౌన్సిల్ సభ్యులందరికీ, కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.